జై బోలో భారత్ మాతాకి జై. భరతమాత ముద్దు బిడ్డలుగా వీర తిలకం దిద్దుకుంటున్నటువంటి జవానులకి, వీరులకి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుందాము. కంటిపైన కునుకు లేకుండా మనల్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం, ఆర్మీ వ్యవస్థ అంతా కలిసి కృషి చేస్తూ ఉన్నారు. భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, భారత సైన్యంలో సేవలు అందిస్తున్నటువంటి కల్నల్ సోఫియా కురేషి గారు పహల్గాంలో జరిగినటువంటి దాడిని తిప్పికొట్టే విధంగా భారతీయ నారీమణులు ఎంతటి వీరులో తెలియచెప్పే విధంగా నడుం బిగిస్తూ ముందుకు సాగారు వీళ్ళు. ఇలాంటి వీర నారీమణులకు జన్మించినటువంటి ప్రాంతంలో పుట్టినందుకు గర్వపడదాం. మనవంతగా అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా, అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడకుండా మనవంతగా ప్రభుత్వానికి సహకరిద్దాం. అలాగే మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవానులందరికీ కూడా మనస్ఫూర్తిగా అంజలి ఘటిద్దాం, నివాళులు తెలియజేద్దాం. వివిధ కోణాలలో పరిశీలిస్తూ వివిధ అంశాలని చర్చించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు. కానీ ఇది అతి సున్నితమైనటువంటి అంశం. ఒక యజ్ఞంలాగా జరుగుతున్నటువంటి ఈ అంశంపై వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. వేల్లోను కొనిపోయినటువంటి చీడ పురుగు లాంటి ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో తొలగించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన ప్రభుత్వానికి, ఆర్మీ వ్యవస్థకి అభినందనలు తెలియజేసుకుందాం. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవి చేయకుండా ఇందుకు సహకరిస్తూ ముందుకు సాగుదాం. జై బోలో భారత్ మాతా.